ప్రేమన దేవుని పిల్లలారా, మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామములో ముందుగా మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును లేఖనానుసారంగా తెలుసుకుందాం. 10:30 అవుతుంది. నేను 45 మినిట్స్ అంటే 12:15 క్లోజ్ చేస్తాను. 45 మినిట్స్ సబ్జెక్ట్ అందిస్తాను. దయచేసి సహకరించండి. సబ్జెక్ట్ అయిందనుకోండి ఏం ఉండదు, అందుకొరకే 45 మినిట్స్ నేను తీసుకుంటున్నాను. సంఘానికి సంబంధించిన, సంఘం యొక్క అభివృద్ధికి సంబంధించిన దేవుని అనాదికాల సంకల్పాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాం. ఓకే, మీ దగ్గర ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి, వినండి, అవసరం అనుకుంటే రాసుకోండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 1, 2 నేను చదువుతున్నాను. యూదాని గూర్చియు యెరూషలేముని గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి ఏంటంటే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతమునకు మనము వెళ్దాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలను నడుతుము అని చెప్పుకుందురు. చాలా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని ఈ సమయంలో చదువుకున్నాము. ఇప్పుడు చదువుకోవడం ఏంటి, బాప్టిజం తీసుకున్నాను మొదలుకొని ఇప్పటివరకు చదువుతూనే ఉంటున్నాం. చదువుకున్నటువంటి లేఖనాలని బేస్ చేసుకొని దైవ సేవకులు దేవుని జ్ఞానం అందిస్తూనే ఉంటున్నారు. మనందరికి కూడా ఇది సుపరిచితమే, అందరికి తెలిసినటువంటి సంగతులే. నా ప్రశ్న ఏంటంటే, చదువుకున్నటువంటి ఈ లేఖనంలో ఉన్నటువంటి భావం ఏంటిది అనేది మనం ఆలోచించాలి. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు పుట్టడానికి ముందే భూమి మీద 760 సంవత్సరముల క్రితము ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. త్రూ ఇశ్రాయేలీలు ఏం చెప్తున్నాడు? అంత్య దినముల ప్రస్తావన తీసుకొస్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు వినాలి, సహకరించాలి, ఎవరు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే వాక్యం అందించే సేవకుడు మైండ్ డైవర్ట్ ట్రాక్ దిగే అవకాశాలు ఉంటాయి. పిన్ డ్రాప్ సైలెంట్గా వినటానికి, గ్రహించడానికే మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ అంత్య దినములలో సంభవింపబోయే సంగతిని గూర్చి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. అంత్య దినములంటే ఏంటి? అంత్య దినములంటే చివరి దినములు, దినముల అంతము, కడవరి కాలము. ఏమండి,
రకరకాలుగా బైబిల్ దీనికి డెఫినేషన్ చెప్పింది. అంటే చివరి దినములలో ఏం జరిగిద్ది అని చెబుతున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అర్థం కావడం కొరకు భూమి మీద మానవ జాతికి దేవుడు 3 కాలాలు ఇవ్వడం జరిగింది. చాలా కాలాలు ఇచ్చాడు. అందులో ప్రాముఖ్యమైన 3 కాలాలు ఇచ్చాడు. అవేంటో చెప్పగలరా? పితరుల కాలం. వెరీ గుడ్. 1 పితరుల కాలము, 2 ధర్మశాస్త్ర కాలము, 3 క్రీస్తు కాలము లేదు క్రొత్త నిబంధన కాలం, క్రీస్తు యుగం. ఈ కాలములను యుగములు కూడా అనొచ్చు. పితరుల యుగం లేదు కాలం, మోషే యుగం లేదు కాలం, క్రీస్తు యుగం లేక కాలం. దేవుని పిల్లలారా దయచేసి అర్థం చేసుకోండి. ఎండాకాలము, శీతాకాలము, చలికాలము, ఇంకా చాలా కాలాలు ఉన్నాయి. నేను వాటి ప్రస్తావన తేవటం లేదు. అయితే 3 కాలాలు దయచేశాడు. 3 కాలాలలో కూడా మానవుడిని పుట్టించాడు. వారు పెరిగారు, పెద్దవారయ్యారు, కాలాన్ని వాడుకున్నారు, చనిపోయారు. మనము ఈ 3 కాలాలలో ఏ కాలానికి వర్తించేవారము? క్రీస్తు యొక్క టేబుల్కి, క్రీస్తు యొక్క కాలానికి సంబంధించిన వాళ్ళం. మనము మోషే యుగానికి లేదా ఆ టేబుల్కు సంబంధించిన వారిని కాదు. మనము పితరుల కాలానికి, యుగానికి సంబంధించిన వారిని కాదు. పితరుల కాలంలో చెప్పబడ్డది మనకి సంబంధం లేదు. మోషే కాలంలో చెప్పబడ్డదానికి మనకి సంబంధం లేదు. క్రీస్తు కాలంలో చెప్పబడ్డదానికే మనకి సంబంధం. ఎందుకంటే మనము క్రైస్తవులము కనుక క్రీస్తు చెప్పిన దానికే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే మనము కావాలి. లేదండి మోషే కాలంలో ఉన్న సంగతులు కూడా పాటిస్తాను, పితరుల కాలంలో ఉన్న సంగతులు కూడా నేను పాటిస్తానంటే కుదరదు. ఎందుకంటే మనము క్రైస్తవులము తప్ప ఇశ్రాయేలీలం కాదు. మనము క్రైస్తవులము తప్ప పితరులము కాదు. పితరుల కాలంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వస్తారు. మోషే కాలంలో మనందరికీ తెలుసు అనేక మంది గొప్పవారు ఉన్నారు. కాబట్టి ఈ 2 కాలాలకు సంబంధించిన వ్యక్తులం కాదు, క్రీస్తు కాలానికి సంబంధించిన వ్యక్తులమే. అయితే అంత్య దినములలో అనేటువంటి ప్రస్తావన దేవుడు యెషయా గారి ద్వారా చెప్పబడిందంటే దేని గురించి చెప్తున్నట్టే మోషే కాలము ఎండింగ్ అవుతున్న మూమెంట్లో మోషే కాలము అయిపోతుంది, అయిపోయిన తర్వాత జరగబోయే సంగతుల గురించి క్రీస్తు కాలములో ఏం జరుగుతుందో చెబుతున్నాడు దేవుడు ముందే యెషయా ప్రవక్త ద్వారా. అర్థమైందా? పితరుల కాలంలో జరగబోయేది కాదు, మోషే కాలంలో జరగబోయేది కాదు, క్రీస్తు కాలంలో జరగబోయే సంగతి చెప్తున్నాడు. దాన్ని అంత్య దినములు అని చెప్పేసి అన్నాడండి. ఈ అంత్య దినములు ఎప్పుడు ప్రారంభించబడ్డవి భూమి మీద ప్రజల మధ్యలో? ఈ క్రీస్తు కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది? అర్థం చేసుకోవాలి. సరే, దీనికి కొంచెము యాడ్ కావడానికి మరో సంగతి చెప్తాను. పితరుల కాలము బైబిల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఎక్కడ క్లోజ్ అయిపోయింది? ధర్మశాస్త్రం నిర్గమకాండం 20 వరకు క్లోజ్ అయిపోయింది. ఆది కాండము 1వ అధ్యాయం కాడి నుంచి నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు పితరుల కాలము. అమ్మా, ఇది పితరుల కాలము అయిపోయింది, క్లోజ్. మోషే కాలం ఎప్పుడు ప్రారంభించబడ్డది, ఎప్పుడు క్లోజ్ అయిపోయింది? నిర్గమకాండము 20వ అధ్యాయం కాడి నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయం వరకు. వెరీ గుడ్ బ్రదర్, మీరు సౌండ్ కనపడుతున్నారు గ్రంథాన్ని బట్టి. ఇమిడియట్లీ చెప్పాలి, బైబుల్ని పట్టుకోవడం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పట్టుకున్న దాంట్లో నీకు ఎంత పట్టుంది అదే దేవుడు రేపు అడగబోతాడు. నేమిలీ క్రిస్టియన్గా ఉండద్దు, మనము అన్నిటి మీద మన గ్రిప్ ఉండాలి. కాబట్టి అడగగానే చెప్పేటట్టు ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మోషే కాలము నిర్గమకాండము 20వ అధ్యాయంలో ప్రారంభించబడి అపోస్తుల కార్యము 2తో క్లోజ్
అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి క్రీస్తు యుగముగా పిలువబడుతున్న కాలం ఎప్పుడు ప్రారంభించబడింది? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము కానించి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము కానించి భూమికి యేసు వచ్చేంత వరకు ఇది కొనసాగుతూనే ఉన్నది. ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 100 వరకు రాయబడ్డది, అంటే క్రీస్తు కాలంలో రాయబడ్డది. అఫ్కోర్స్ అది వేరే కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాలం ఎప్పటి వరకు నడుతుందంటే యేసు వచ్చేంత వరకు ఈ కాలం నడుతుంది. ఆ క్రీస్తు కాలములో, ఆ క్రీస్తు యుగములనే మనం ఉన్నాము. అంటే ఈ క్రీస్తు యుగములో సంభవింపబోయే సంగతిని వచ్చి దేవుడు యెషయా గారి ద్వారా చెప్పాడు. ఆ ఒక్క వ్యక్తి మేము మీ హృదయంలో ఇంజెక్ట్ చేయడం వరకు అంత తిరుక్కుంటూ వచ్చాం. ఓకే, రాయ్. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2లో ఏమంటుందంటే, అంత్య దినములలో పర్వతాలపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున అది స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎత్తబడ్డ తర్వాత రిజల్ట్ ఏంటంటే ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. ఇదండి ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ యెహోవా మందిరాన్ని గురించి అంత్య దినములలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. యెహోవా మందిరం అట పర్వతముల మీద స్థిరపరచబడుతుందట. స్థిరపరచబడేది అలాగే ఉండదట, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందట. ఎత్తబడ తర్వాత ఏం జరిగింది? సమస్త అన్యజనులు, భూమండలం మీద ఉన్న సమస్త అన్యజనులు ఏమండి దానిలోనికి వచ్చేదరు. ప్రవాహము వలె ఆ మందిరములోనికి వస్తారు. ఇది అంత్య దినములలో దేవుడి అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేని గురించి అండి? యెహోవా మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరం అంటే అర్థం ఏంటి? యెహోవా మందిరానికి బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటి? ఊహలు వద్దు, మనకి వాక్యమే వద్దు, గ్రంథం చెప్పాలి. దీనిని గురించి లేఖనం ఏమంటుంది అనేది పౌలు గారిని అడుగుదాం. ఇక్కడ చేయి పెట్టండి. తిమోతికి పత్రిక రాస్తాడు. 1 తిమోతి 3వ అధ్యాయము అందరూ తీయాలండి. అక్కడ మందిరానికి ఏం చెప్తున్నాడో డెఫినేషన్ 1 తిమోతి 3వ అధ్యాయము 15 కానించి, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అదండి అక్కడ చూసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఆ బిట్టు కనపడుతుంది. దేవుని మందిరములో అనగా దేవుని మందిరం అంటే అర్థం ఏంటిదో బైబిల్లో రేజ్ అయిన క్వశ్చన్కి బైబిల్ నుండి సమాధానం పొందుతున్నాం మనము. ఏమంటానండి? దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలన అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్న నా ప్రియ కుమారుడైన తిమోతి అని అంటుండండి. ఏమర్థమైందండి మీకు? యెషయా గారు ఏం చెప్పిండండి? యెహోవా మందిరము పర్వత శిఖరం మీద స్థిరపరచబడుతుంది అని అన్నాడు. యెహోవా మందిరం అంటే ఏంటి అని గ్రంథాన్ని పరిశీలిస్తుంటే అది దేవుని యొక్క సంఘం అని చెప్పేసి పౌలు గారు రిలీజ్ చేస్తున్నాడు. జీవము గల దేవుని సంఘము అని అన్నాడు. జీవము కలిగిన దేవుని సంఘము. దేవుని సంఘం అన్నా క్రీస్తు సంఘం అన్నా ఒక్కటే. క్రీస్తు దేవుడు కాదా? దేవుడా కాదా? ఎక్కడుంది బైబిల్లో? దేవునికి నదులకు మధ్య ఆయనే క్రీస్తు. ఓకే, ఇంకా కరెక్ట్ రెఫరెన్స్ దింపాలి. 2 + 2 = 4 రావాలి.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. అపొస్తలుల 20. కాబట్టి క్రీస్తు కూడా దేవుడు ఎన్ని గ్రంథం చెప్పింది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అంతే. వాక్యము దేవుడు కాదు, క్రీస్తు దేవుడు కాదని రకరకాలైనటువంటి రాంగ్ డాక్టరీని ప్రజల మధ్యలో ఇంజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా మందిరం అన్నా క్రీస్తు యొక్క సంఘం అన్నా ఒక్కటే, కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. అంటే క్రీస్తు సంఘము అంత్య దినములలో ఎట్లా ఉండాలో అన్న సంగతి, దాని రూపురేఖలు ఎలాగ ఉండబోతాయో అన్న సంగతి దేవుడు క్రీస్తు పుట్టడానికి ముందే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమని? క్రీస్తు సంఘము పర్వత శిఖరం మీద స్థిరపరచబడుతుంది, అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది, అనేక మంది అన్య జనాంగం అందులోకి వస్తారు, అనేక మంది రక్షింపబడతారని క్రీస్తు సంఘానికి సంబంధించినటువంటి కాన్సెప్టునే దేవుడు యెషయా గారి ద్వారా రివీల్ చేశాడే తప్ప క్రీస్తు సంఘము కాకుండా ఈ లోకములో మనుషుల ద్వారా కట్టబడ్డ 68,000 సంఘాల ప్రస్తావన గ్రంథంలో దేవుడు ఎక్కడ ఏ ప్రవక్త ద్వారా తెలియచేయలేదు. ఒక క్రీస్తు సంఘాన్ని గురించి చెప్పాడు. క్రీస్తు సంఘమే ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి, క్రీస్తు సంఘము ద్వారానే సమస్త అన్యజనులు రక్షింపబడాలన్నది మానవుల పట్ల దేవునికున్న అద్భుతమైనటువంటి ప్రణాళిక ఇది. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు సంఘము కట్టడానికి ముందే, భౌతికంగా క్రీస్తు పుట్టడానికి ముందే 750 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు. దీన్ని ప్రవచించాడు. ప్రవచించి ఇది 2000 సంవత్సరాలు అనుకుందాం, అదొక 2007 సంవత్సరాలు అవుతుంది. ఈ క్రీస్తు సంఘము భూమి మీద కట్టబడ్డదా? ఒకటి. కట్టబడితే అది పర్వతముల మీద స్థిరపరచబడ్డదా? 2. స్థిరపరచబడితే సమస్త అన్యజనులు క్రీస్తు సంఘంలోనికి వచ్చారా, లేకపోతే వస్తారా, లేకపోతే వస్తూ ఉన్నారా? ఇందుని గురించి మీరేమనుకొనుచున్నారు? ఏమండి? ఈ ప్రవచనం ఫుల్ఫిల్మెంట్ అయిందా, అవ్వబోతుందా? నేను చెప్తుంది అర్థమవుతుందా, నా ప్రయాసం అర్థమవుతుందా? మీకు అర్థమైతే ఇమ్మీడియట్ రిప్లై ఇవ్వాలి. ఇది ఫుల్ఫిల్మెంట్ అయిందా కాలేదా? యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పబడిన ఈ ప్రవచనము నెరవేర్పు అయిందా, అవ్వబోతుందా? అవుతుందా? అవుతుంది అని అంటే ఇది స్టార్ట్ అయిందా? మధ్యకాలంలో ఉంది. మధ్యకాలంలో ఉంది. ఇంకా దేవుని పిల్లలారా, క్రీస్తు సంఘము ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ సంఘము కట్టబడ్డది ఎప్పుడు? క్రీస్తు శకము 33 సంవత్సరములో యెరూషలేము పట్టణములో పెంతెకోస్తు అనే పండుగ దినాన పేతురు గారి యొక్క ప్రసంగాన్ని బట్టి ఈ క్రీస్తు సంఘము స్టార్ట్ అయింది. ఇంచుమించు 3000 మందితో క్రీస్తు సంఘం స్టార్ట్ అయింది. ఈ క్రీస్తు సంఘం స్టార్ట్ అయ్యి కూడా 2500 సంవత్సరాలు అవుతుంది. 2025 కదండి, 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఆ సంఘంలోనికి సమస్త అన్యజనులు వస్తూనే ఉంటున్నారు. మనము అన్యజనులమా, ఇశ్రాయేలీలమా, లేకపోతే యూదులమా? మనం అన్యజనులు. భారతదేశంలో పుట్టి పెరిగిన అన్యజనాంగం మనం. అన్యజనాంగంగా ఉన్న మనము సువార్త ద్వారా ఈ క్రీస్తు సంఘములోనికి వచ్చాం. యాడైనమా కాలేదా? అంటే ఆ ప్రవచనం ఫుల్ఫిల్మెంట్ అయిందా కాలేదా? అన్యజనాంగములో నుంచి కన్వర్ట్ అయిన క్రైస్తవులం మనం ఇశ్రాయేలీలం కాదు, మనము పితరుల కాలంలో ఉన్న ప్రజలం కాదు, ఇంకా ఎవరం కాదు, అన్య జనాంగంలో నుంచి వచ్చిన క్రైస్తవులం మనము. కాబట్టి ప్రియులారా, మనం ఏడైనామంటే ఈ ఫుల్ఫిల్మెంట్ అయింది అని చెప్పేసి, నెరవేర్చబడ్డదని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్.
యెషయా గారు ఏం చెప్పిండు? ఈ యొక్క దేవుని మందిరంగా పిలువబడుతున్న క్రీస్తు సంఘము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి అని అన్నాడు. వినడం లేదా? అది స్థిరపరచబడి, పర్వత శిఖరమున స్థిరపరచబడి క్రీస్తు సంఘము కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి అని అన్నాడు. ఎట్లా ఎత్తబడుతుంది క్రీస్తు సంఘము? పరలోకంలో ఉన్న దేవుడి కిందికి దిగి వచ్చేసి ఈ సంఘాన్ని ఎత్తుతాడా? ఒకటి. క్రీస్తు సంఘాన్ని కట్టాడు కదా, తండ్రి కుడిపార్శ్వాన కూరుతున్నాడుగా, మళ్ళీ దిగి వచ్చి క్రీస్తు సంఘాన్ని ఎత్తుతాడా? లేకపోతే ఎవరు ఎత్తాలి? దీన్ని ఎత్తబడుతుంది అని అన్నాడు. కొంత లెవెల్ వరకు వచ్చి ఇది ఆగకూడదు, ఇది ఎత్తబడుతుంది అన్నాడు. ఎత్తేది ఎవరు? యేసుక్రీస్తేనా? ఇంకా ఆయనకు పని పాట ఏమి లేదు. వచ్చిన కార్యాన్ని జరిగించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికిండు, శిలువ మీదకి వెళ్ళాడు, రక్తాన్ని చిందించుండు, సంఘాన్ని కట్టిండి, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన వచ్చేసి ఈ సంఘాన్ని ఇంకా లేపుతాడా? ఆయన లేపేటట్టయితే ఆయనకు మనము శిష్యులు ఎందుకు ఈ భూమి మీద? లేపే డ్యూటీ, బాధ్యతని ఆ పరమ తండ్రి ఎవరికి అప్పచెప్పారు? ఎవరు లేపాలి? ఇది ఏమండి? మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చెబుతున్నా. ఒక తల్లి చంటి పిల్లగాడికి అన్నము అరటి పండు ఎలాగ తినిపిస్తుందో ఒక్క తీసి అలాగ పెడుతున్నా నేను వాక్యాన్ని. జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి. మీరు రిసీవ్ చేసుకోవాలని జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తున్నా. ఈ క్రీస్తు సంఘాన్ని లేపేది ఎవరు? ఉందా? బైబిల్ ఏమనుందండి? అంత్యదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి అని అంటున్నాడు. ఎవరు ఎత్తేది దీన్ని డెవలప్ చేసేది ఎవరు? ఎత్తడం అంటే కింద నుంచి పై వరకు లేపడం కాదండి. బైబిల్ పరిభాషలో దీని అర్థం ఏంటంటే భూమండలం అంతా దీన్ని స్ప్రెడ్ చేయాలి. క్రీస్తు సంఘం యొక్క ఉనికిని ప్రపంచమందంతటా దీన్ని స్ప్రెడ్ చేయాలి, తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళేది ఎవరు? నువ్వు తీసుకెళ్తే ఆత్మ సంబంధంగా భూమి నుంచి పైకి లేపినట్టు లెక్క. ఎవరు తీసుకెళ్ళాలి? అర్థమవుతుందమ్మా? ఎవరు తీసుకెళ్ళాలి? మీరు అర్థం చేసుకోండి, మీరు ఆలోచించండి. అందుకొరకే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులను పిలిచి ఏం చెప్పిండు? నిజంగా మీరు నాకు శిష్యులైతే, నిజంగా నేను మీకు గురువునైతే నేను చెప్పింది మీరు చేయాలి. ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభు అని అనవసరంగా వ్యక్తి కుదరదు. ఇక్కడ నా దగ్గర కుదరదు అని అంటున్నాడు. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు చేయాలన్నాడు. ఏంటిది ఆయన చెప్పిన మాటలు శిష్యులకి అంటే? గో అంటూ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి అన్నాడు. సర్వలోకములో సర్వ అన్య జనాంగాలు ఉంటాయి కాబట్టి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు అన్య జనాంగములే కానీ ఇశ్రాయేలులే కానీ ఎవడైనా సరే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దట్స్ నాట్ యువర్ బిజినెస్, డూ యువర్ వర్క్. నీ పని ఏంటి? సువార్తను ప్రకటించు. కాబట్టి ఈ మాటని విన్నటువంటి శిష్యులు భూమండలం అందంతటికి వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళారని చెప్పడానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అపోస్తుల కార్యం చెప్పొచ్చు. భారతదేశానికి ఎవరు వచ్చారు? తోమా యామేతుడు యేసుకి శిష్యుడే కదా, వచ్చిండు. తన ధర్మాన్ని ప్రియులారా తాను నెరవేర్చి వెళ్ళిపోయాడు. సమస్త అన్య జనాంగము క్రీస్తు యొక్క సువార్త వినే విధంగా దేవుడు యేసు ద్వారా అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాడు. ఈరోజు భూమండలం మీదకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు సంఘం గురించి చెప్తే
ప్రతి ఒక్కరికి తెలుసండి, క్రీస్తు సంఘం ఉంది, క్రీస్తు కట్టాడని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతారు. అర్థమవుతుందా? కాబట్టి యేసు తర్వాత యేసు యొక్క శిష్యులు ఈ బాధ్యతని నెరవేర్చారు. ఈ బాధ్యతను నెరవేర్చి సువార్త ప్రకటించారు. నశించిపోతున్న అనేక మందిని రక్షించడం జరిగింది వారి యొక్క శేష జీవితంలో. కాబట్టి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతమంతట సంఘము అనడా, సంఘములు అనడా, సంఘము క్షేమంగా అభివృద్ధి నొందుచుండెను. అంటే పైకి లేస్తూ ఉంటుంది, పైకి లేవాలని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి సంఘము అభివృద్ధి నొందుకుంటూ వచ్చిందని చెప్పి స్త్రీలారా అపోస్తుల కార్యంలో రికార్డు చేయడం జరిగింది పరమ తండ్రి. నేనేమంటున్నానంటే యేసు డ్యూటీ యేసు చేశాడు, యెషయా గారి డ్యూటీ యెషయా గారు చేశారు, యేసు తర్వాత 12 మంది శిష్యుల డ్యూటీ వారు చేశారు. ఇప్పుడు ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఉన్న మనం యేసుకి శిష్యులం అవుతామా? ఏమవుతామని మనము? యేసుకు మనము శిష్యులమైతే మరి ఈ బాధ్యత మనకు వర్తించదా? ఈ పని మనం చేయకూడదా? చెయ్యాలా వద్దా? చెయ్యాలి. చెయ్యాలంటే ఏం చేయాలి? మనము గ్రంథాన్ని చేతబట్టుకొని నశించిపోతున్న జనాంగం దగ్గరికి వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్తను వారికి ప్రకటించాలి. వారు వింటరు, రక్షింపబడతారు. అన్యులుగా ఉన్న వారు వచ్చి ఈ క్రీస్తు సంఘంలో ఏడవుతారు. అప్పుడు ఆత్మ సంబంధంగా ఇది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎత్తబడాలంటే ఈ పని దేవుడు నా భుజస్కంధముల మీద పెట్టండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమేమనుకుంటున్నామంటే ఈ క్రీస్తు సంఘము డెవలప్ కావాలంటే ఒక శేఖరబాబు గారే చేయాలి, షడ్రిక్ బ్రదర్ గారే చేయాలి. ఆదివారం రాగానే సెల్ఫుల దగ్గరికి వెళ్ళి సెల్ఫులు తీసి బైబుల్ తీసి కొట్టేసి దుమ్ము మొత్తం దులిపి సంకలం పెట్టుకొని మందిరానికి వెళ్ళి కూర్చొని చెప్పుతుంటే లేఖనాలు చూసుకొని కదా రొట్టె తిని ద్రాక్షరసం దాకి మూడు దూడ్చుకొని ఇంటికి వెళ్ళిపోవడమే మన డ్యూటీ అని మనం అనుకుంటాము. దేవుడి పని చేసేది ఎవరండి? వారిద్దరే దేవుడి పని చేస్తే వాట్ అబౌట్ us? ఇది నీ పని కాదా? ఇది నా పని కాదా? దేవుని పిల్లలారా, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు కష్టపడాలి, రాత్రనక పగలనక. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? స్త్రీలైతే స్త్రీల మధ్యలో పరిచయం చేయాలి, పురుషులైతే స్త్రీలకు చెప్పాలి, పురుషులకు చెప్పాలి. పురుషులు ఉన్న కాడ స్త్రీ సైలెంట్గా ఉండాలి. అర్థమవుతుందా? పురుషులు, సంఘములో ఉన్న పురుషులు, సంఘములో ఉన్న స్త్రీలు బైబిల్ చేత పట్టుకొని బయటికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తేనే క్రీస్తు సంఘము డెవలప్ అయితే. మాకు సంబంధం లేదు, సేవకులు ఈ కార్యక్రమాన్ని చేస్తారంటే ఎక్కడ వేసిన దొంగలి, మన తెలంగాణ వరంగల్ భాషలో చెప్తున్నాను, అక్కడే ఉంటుంది తప్ప ఇది ఏమాత్రం కూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళదు. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరి బాధ్యత దేవుడి సేవ చేయాలని. దగ్గర మీరు దేనిని బట్టి చెబుతున్నారని మీరు అనొచ్చు, కానీ దీనికి లేఖనం ఏముంటుందంటే పేతురు గారిని అడుగుదాం. పేతురు రాసిన మొదటి పత్రికలోకి మనం వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి అందరూ తీయాలండి. రెండవ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే ఏంటండి? అయితే మీరు చీకటిలో నుండి, అక్కడ మీరు పెన్ను తీసుకొని అండర్లైన్ చేసుకోండి. అయితే మీరు అంటే ఎవరు? మీరు పేతురు గారు ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? అంజులకు రాస్తున్నాడా?
క్రైస్తవులకు రాస్తున్నాడా? పేతురు గారు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? క్రైస్తవులకి రాస్తున్నాడు. క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడి ఆయా ప్రాంతాల్లో మరి పర్సిక్యూషన్లో ఉండి సెటిల్ అయిపోయినటువంటి క్రైస్తవ జనాంగాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. అయితే మీరు అంటే క్రైస్తవులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి ఏంటండి? కొంచెం కరెక్ట్ చదవండి. కామంటే కామం, ఫుల్ స్టాప్ ఉంటే ఫుల్ స్టాప్. గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఒకటి ఏర్పరచబడ వంశం మంది, నెంబర్ 2 రాజులైన యాజకులు మనము, మూడోది పరిశుద్ధ జనము, నెంబర్ 4 దేవుని సొత్తైన ప్రజలై క్రీస్తు సంఘములో ఉన్నాము. క్రైస్తవులకు ఉద్దేశించి చెప్తున్నాడు. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటిది? చదువుకున్నాగా చాలాసార్లు చదువుకున్నాం, భావాన్ని గ్రహించామా? పేతురు గారు క్రైస్తవులకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? బాప్టిజం తీసుకొని క్రీస్తు సంఘములో సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటున్న వారికి వాళ్ళని అలర్ట్ చేయడం కొరకు, వారికి బుద్ధి జ్ఞానం రావటం కొరకు ఈ విషయం చెప్తున్నాడు. ఏ విషయం ఇది అంటే, మీరు ఏమండి చీకటిలో నుండి అని అంటున్నాడు. ఏంటమ్మా మీ బాధ ఏంటి? సైలెంట్గా ఉండండి దయచేసి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి అని ఉంది. చీకటిలో నుండి అంటే ఒకప్పుడు మనం అందరం కూడా చీకటిలో ఉన్నామంట. ఏ చీకటి అది? సాయంత్రం 6 గంటల తర్వాత చీకటి పడుతుంది చూసారా? ఆ చీకటిలో ఉన్నామా? ఆ చీకటి గురించి చెప్తున్నాడు ఇక్కడ పేతురు గారు. చీకటికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటి? పాపం. ఒకప్పుడు మనము క్రీస్తు దగ్గరికి రావడానికి ముందు పాపపు జీవితాన్ని అనుభవించాం. దట్ మీన్ చీకటిలో ఉన్నాం. చీకటి సాతానికి సాదృశ్యంగా ఉంది, పాపమునకు సాదృశ్యంగా ఉంది. అలాంటి బ్రతుకు మనం అందరం బ్రతికాం. ఎందుకంటే మనం అన్యులం కనుక. అన్యులంటే హిందువులు కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అన్యులంటే చాలా మంది తర్వాత పాపం వాళ్ళని వారి గురించి బోధలు చేస్తా ఉంటారు. అన్యులంటే బైబిల్ ఏం చెప్పిందంటే దేవుణ్ణి ఎరగని వారు. క్రీస్తు సంఘంలో కూడా దేవుణ్ణి ఎరగని వారు ఉంటారు, వాళ్ళని కూడా అన్యులే అనవచ్చు. మత శాఖలలో కూడా దేవుడు అంటే తెలియనటువంటిది, దేవుడు అంటే అర్థమేంటితో తెలవనటువంటి వారిని అన్యులు అని అంటారు. ఇది సూపర్ థియరీ అంటారు గ్రంథంలో, బయట వాళ్ళకి తెలవదు. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మనం అన్యులం. దేవుడి గురించి మనకు తెలవదు, దేవుని గురించి మనకు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి లేడు, ఎవరు కూడా మనకు పరిచయం చేయలే. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలవదు, పరలోకం తెలవదు, ఈ పాతాళము భూలోకము పరలోకం మనకి తెలియదు. మనం అన్యులము. అక్కడి నుంచి ఆ చీకటిలో నుంచి పిలవబడ్డము. అది చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చామాట. ఏ వెలుగులోకి వచ్చామంటే మనము చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చామా? చీకటిలో నుంచి తన వెలుగులోనికి వచ్చామా? ప్రియులారా, ఉదయం 6 గంటల తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ తర్వాత ఏమొస్తుందండి? వెలుగు. ఆ వెలుగులోకి వచ్చారని చెప్పేసి అంటాడు ఇక్కడ. సాయంత్రం 6 తర్వాత ట్యూబ్లైట్స్ వేస్తాం మనం, వెలుతురు. ఆ వెలుతురు గురించి చెప్తున్నాడా? దేవుడు వెలుగై ఉన్నాడని గ్రంథం చెప్తుంది. ఆ చీకటిలో నుంచి తన వెలుగులోనికి మనం వచ్చాం. అది ఆ కాన్సెప్ట్ని మర్చిపోవద్దు మనం. చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చినటువంటి మనకి ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఏంటది? తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణ అతిశయములు, ఆయన క్యారెక్టర్ని స్ప్రెడ్ చేయాలట.
తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం మంది, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము. ఇది మన డ్యూటీ. దేవుని పిల్లలారా, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి సంఘంలో ఉన్నప్పుడు ఆ సంఘము ఏమండి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సేవ చేయాలి. దేవుని యొక్క గుణ అతిశయం, అతని యొక్క క్యారెక్టర్ని అన్యజనాల దగ్గరికి వెళ్ళి అన్యజనాంగం హృదయంలో ఇంజెక్ట్ చేయాలి. గుణాతిశయమును ప్రచురం చేయాలి. ప్రచురం చేస్తే వాడు విని క్రీస్తు సంఘములోనికి వారు వస్తారు. ఎలాగో తెలుసా? తండోపతండములుగా వస్తారు. ఈ క్రీస్తు సంఘము ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే నీవే ఈ క్రీస్తు సంఘాన్ని ఎత్తాలి. నేనే దీన్ని ఎత్తాలి. ఇద్దరు సేవకులు కాదు ఎత్తేది, మనం అందరం కూడా ఎత్తాలి. ఒక లారీ దిగబడ్డదనుకోండి, దాన్ని ఎలాగ లేపుతాం? మనము జాకీతో లేపుతాం. ఇక్కడ మనము క్రీస్తు సంఘానికి జాకీలుగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేటట్టే చెప్తున్నాం కదా. దేవుని పిల్లలారా, ఈ పని ఎవరు కూడా చేయట్లేదు. అందుకనికే మీది ఏ సంఘం అండి అని అంటారు. ఎక్కడైతే మాది క్రీస్తు సంఘం అండి అంటాం. అదే మాకు బాప్టిస్ట్ సంఘం తెలుసు, సిఎస్ఏ సంఘం తెలుసు, పెంతెకోస్తు సంఘం తెలుసు, మాకు చాలా సంఘం, దేవదాస్ గారి సంఘం తెలుసు, భక్తసింగ్ సంఘం తెలుసు. మీ క్రీస్తు సంఘం మీరు ఎప్పుడు వెళ్ళలేదండి అంటారు. సిగ్గుసేట కాదండి, బాధ కాదా? వారికి తెలియకపోవటానికి కారకులు ఎవరు? మనమే. ఒక సేవకుడు కాదు, వారి ధర్మాన్ని వారు నెరవేరుస్తున్నారు. మరి మన ధర్మాన్ని మనం నెరవేరిస్తే ఆ క్యాండిడేట్ తెలిసేది కదా. నాకు తెలవదునంటే మనల్ని బట్టే కదా దేవుడు నామం, క్రీస్తు నామం అవమాన పాలు గురవుతుంది. ఆయన ఏమంటాడు? ఓరి నిన్ను బట్టియే కదా నా నామము అన్య జనాంగముల మధ్య దూషింపబడుతుంది. వాళ్ళందరూ కనబర్తి కావాలని నా ప్రణాళిక అయితే నా ఇజ్జత్ తీస్తున్నారు రేంట్రా నా బిడ్డలారా అంటాడు దేవుడు. ఎంత బాధాకరమైన విషయం అండి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు సంఘము ఒక 50 మంది, ఒక 30 మంది, ఒక 20 మందితోటి సరిపుచ్చుకోవాలని మనం ప్రయత్నం చేయదు. ప్రతి ఒక్కరూ సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్కరిని కన్వర్ట్ చేస్తే చర్చి బిల్డింగ్ ఉంటుందండి. ఇది సరిపోయిద్దా? ఆ పని చేస్తున్నాం మనం. ఎప్పుడు వారు ఇద్దరే ఎలాగైంది, ఎలా డెవలప్ అయింది, ఎలాగ ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది, దేవుడి సంకల్పం ఎలా నెరవేర్చబడుతుంది? ప్రియమైన దేవుని పిల్లలాగా అర్థమవుతుందా అండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి అద్భుతమైనటువంటి సూపర్ థియరీ కలిగిన అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు పత్రిక రాస్తూ దేవుడు సంఘం, క్రీస్తు సంఘం డెవలప్ కావాలంటే ఎవరెవరు ఏ పని చేయాలో ఎలా చెప్పుతున్నాడో ఒక్కసారి అక్కడికి వెళ్దాం, చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రికలోకి మనం వెళ్దాము. అందరూ తీయాలండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13, 3వ అధ్యాయం 13 చూస్తున్నాం. 4వ అధ్యాయము 13. ఓకే, పరిశుద్ధులు అంటే మనమే. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము, క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘము
క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని కొందరిని అపోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశులుగాను నియమించెను. దేవుడు ప్రారంభంలో క్రీస్తు సంఘము ఉన్నతమైనటువంటి స్థితిలోకి డెవలప్ కావడం కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి అప్పచెప్పడం జరిగింది. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు సంఘము క్షేమంగా వృద్ధి నొందడం కొరకు పరిచర్య ధర్మం జరగడానికి కొందరిని అపోస్తలుల ద్వారా క్రీస్తు సంఘాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు, చేసేసాడు. కొందరిని ప్రవక్తలుగా నియమించాడు. ప్రవక్తల ద్వారా ప్రియులారా క్రీస్తు సంఘాన్ని డెవలప్ చేశాడు. ఇప్పుడు అపోస్తలులు లేరు క్రీస్తు సంఘాలలో, ఇప్పుడు ప్రవక్తలు లేరు. ఆ దశ అయిపోయింది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడున్నది ఏంటంటే సువార్థికులు ఉన్నారు, కాపరులు అంటే సంఘ పెద్దలు ఇప్పుడు ఉన్నారు, ఉపదేశకులు ప్రీచర్స్ ఉన్నారు, ఇవాంజలిస్ట్ సువార్థికులు ఉన్నారు. ప్రేమైన వాళ్ళు. సో సంఘము డెవలప్ కావాలంటే సంఘములో ఈ అడ్మినిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సో వీరి ద్వారా సంఘము ద్వారా దేవుడి యొక్క పనులు జరగాలి. ఇది డెవలప్ కావాలి. వారి పని వారు చేస్తూ ఉంటే విశ్వాసులుగా ఉన్నటువంటి మనము మన పని మనము చేసినట్లయితే ఈ క్రీస్తు సంఘము ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తుంది. ఇది సంఘం పేరేంటో కదా, ఇది హనుమాన్ నగర్. ఈ హనుమాన్ నగర్ ఈ లోకల్ కాంగ్రిగేషన్ ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్కరూ దేవుడు పని చేయాలి. సేవకుడే కాదు, స్త్రీలు స్త్రీలకి, పురుషులు పురుషులకి, పురుషులు పురుషులకి ప్లస్ స్త్రీలకి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రకటించుకుంటే ప్రతి ఒక్కరు రక్షింపబడతారు. ఈ క్రీస్తు సంఘం ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోతుంది. పౌలు గారు చెప్పాడు. మొదటి శతాబ్దంలో పౌలు గారు దేవుడి యొక్క సేవ చేశాడు. అర్థమవుతుందా అండి? ఆయన చెప్పడమే కాదు, దేవుడి యొక్క సేవ జరిగించాడు. ఆ లాస్ట్ బిట్ మీకు తెలియజేసి క్లోజ్ చేస్తాను. రోమపత్రికలోకి మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నాను. ఎలాగనగా అన్యజనులు విధేయులకు, ఇక్కడ వల్ల అన్యజనులు పెట్టే వస్తుంది. ఎలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మాత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చి గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు. వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు రాయబడిన ప్రకారంగా క్రీస్తు నామమెరగని, అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై యుండి అలాగ ప్రకటించి తిని నేను చెప్పడమే కాదు, ఎఫెసు సంఘానికి, కొరింథీ సంఘానికి, రోమా సంఘానికి, నా కుమారుడైన తిమోతికి, మిగతా సంఘాలకి నేను చెప్పడమే కాదు, చెప్పినటువంటి నేనేం చేస్తాను తెలుసా? చేస్తున్నాను, ఆల్రెడీ చేశాను. ఎన్ని ప్రాంతాలు తిరిగాడటండి? క్రీస్తు నామం ఎరగని ప్రతి చోటికి వెళ్ళి మన లెక్క పెళ్లి చేసుకోకుండా, మన లెక్క పిల్లలు నరకుండా ప్రియులారా, అంటిల్ ఈజ్ డెత్ క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకు తన వంతుగా తాను పని చేసి
చనిపోయి పరదేశులో నెమ్మది పొందుతూ ఉంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఆయన ఏమంటే నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉందని చెప్పేసి అనగలిగాడు తిమోతికి పత్రిక రాస్తూ. కాబట్టి మీరు గ్రంథాన్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటే గ్రంథములో ఉన్న భక్తులందరూ సేవకులందరూ కూడా ప్రియులారా క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అద్భుతంగా కష్టపడ్డారండి. కష్టపడ్డారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘాన్ని మరి తీసుకెళ్ళిపోయారు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు యెషయా గారి ద్వారా చెప్పబడ్డ సంగతి ప్రతి ఒక్క వారి బ్రెయిన్లో సేవ్ అయిపోయింది. కాబట్టి దాన్ని నెరవేర్చేది మేమే అని గ్రహించి వారి జీవిత కాలంలో ఆ పని జరిగించి వారు వెళ్ళిపోయారండి. ఈరోజు మనం నిజంగా క్రీస్తుకి శిష్యులమైతే ఈ బాధ్యత మనం కూడా నెరవేర్చాలి, ఈ ధర్మాన్ని నెరవేర్చాలి. దేవుని పిల్లారా, దయచేసి అర్థం చేసుకోండి. నేను మీ ముందు నిలబడి చెప్పడం కాదు, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో నన్ను వాడుకుంటూ ఉంటున్నాను. ప్రతి ప్రాంతానికి తీసుకెళ్తాను. ప్రతి ప్రాంతంలో నన్ను నిలబెట్టుకొని తన పని జరిపించుకుంటున్న పిల్లలు ప్రతిరోజు బిజీ 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 అన్ని ప్రాంతాలు తిరుగుతాడండి నేను, అన్ని ప్రాంతాలు. అందులో భాగమే ఇది. అర్థమవుతుందా అండి? చేయుటకు నీ చేతికి వచ్చిన సొలొమోను గారు అంటారు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా దొంగ పని కాదండి, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా జరిగించు. ఎందుకంటే నువ్వు పోయే లోకంలో నువ్వు చేయాలంటే పని ఉండదు, పని అయినను ఉపాయమైన అక్కడ ఉండదు. అర్థమవుతుందా? భూమి మీద ఈ దేహంలో మనం ఉన్నంత వరకే ప్రియులారా దేవుడు అప్పచెప్పిన పనులు జరిగించాలి. ఇది మన బాధ్యత. అర్థమవుతుందండి? చనిపోతే పని చేయడానికి కుదరదు. ఎందుకు కుదరదంటే మనం కనపడుతున్నాడు అబ్రహాము లాజరు. భూమి మీదకి పోతానంటే అబ్రహాం పంపించడా ధనవంతుణ్ణి? కుదరదు అని చెప్పేసి అన్నాడు. భూమి మీద బ్రతికున్నోడికి వాక్యం చెప్తేనే వినాలి. నువ్వేదో వెళ్ళి చెప్పితే నీ అన్నదమ్ములు ఇంటరని అనుకుంటున్న తప్పు నాన్న, భూమి మీద ఉన్న బ్రతుకున్న వాడే చెప్పాలని చెప్పేసి అంటాడు. కాబట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. కాబట్టి సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. జనములు చెడ్డవి, సమయాన్ని పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఈ క్రీస్తు సంఘాన్ని కొండల కంటే ఎత్తుగా మనము ఎత్తాలి, తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి చనిపోతామో దేవుడు బలా నమ్మకమైన నా దాసుడా నా దాసురాలా చెప్పేసి అంటాడు. అప్పుడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారము అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఓపికతో మీరు విన్నారు. అర్థమవుతుందా అండి? గ్రంథం ఏం చెప్తాం తెలుసా? ఒక సేవకుడు వాక్యం చెప్పినప్పుడు వింటే తప్పైపోతారట. సేవకుడు వాక్యం చెప్పినా విన్నా కూడా తప్పు కాకుండా ఉండాలంటే విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలి. యాకోబు చెప్తాడు 1వ అధ్యాయంలో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారంగా ప్రవర్తించు వారునై ఉండడని చెప్పేసి అంటాడు యాకోబు గారు. క్రైస్తవులు ఎలాగుంటారంటే శ్రోతలుగా ఉంటారు. శ్రోతలు అంటే తెలుసా మీకు? ఎప్పుడు వినేవారే. మా రేడియో శ్రోతలకు నమస్కారము అని అంటారు. శ్రోతలు ఏంటంటే టయానికి కొత్తరు కూర్చుంటారు, రేడియో ఆన్ చేస్తారు, పాటలు వింటా ఉంటారు, తిని వెళ్ళిపోతారు. క్రైస్తవ పరిస్థితి కూడా అంతేనండి. ఆదివారం వస్తారు, బైబిల్ ఓపెన్ చేస్తారు, సేవకుడు చెప్పగానే విని వెళ్ళిపోతారు, కానీ పాటించరు. శ్రోతలుగా మనం ఉండొద్దు. విన్నదాని ప్రకారంగా ప్రవర్తించాలంటే క్రీస్తు సంఘము ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా మన వంతుగా మనము కృషి చేసి దేవుడి చిత్తాన్ని మన శేష జీవితంలో నెరవేర్చాలి. ఓకేనండి? థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఈ 45 నిమిషాలు మీ మధ్యలో నేను వాక్యం అందించడానికి నాకు అవకాశం కల్పించిన పరమ తండ్రికి, మరి సహోదరులు నా తండ్రి సమానులు షడ్రక్ గారికి, మరి కుమారుడైనటువంటి శేఖర్ గారికి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.